హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మరో సరికొత్త బోర్ పాయింట్ వ్లాగ్తో మీ షఫీఖాన్ మీ ముందు హాజరున్నాడు. అయితే ఇది వేపరాళ్ళ గ్రామం, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా. ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టానో అనంతపురం, కర్నూలు ఈ బెల్ట్లో వస్తున్నాను. జడ్చర్ల నుంచి, హైదరాబాద్ నుంచి బయలుదేరి అనంతపూర్ వరకు బోర్ షెడ్యూల్ ఉందని అయితే ఇక్కడ రాయదుర్గంకి వెళ్ళడం జరిగింది. అయితే వేపరాళ్ళ గ్రామం ఇది. అయితే రైతు గతంలో 7 బోర్లు వేసుకుని ఉన్నారు. ఒక్కొక్కటి 700 కంటే తక్కువ వేయలేదు, 700. ఎక్కడ చూసినా మీకు ఈ బండ దుబ్బ ఉంటుంది మొత్తం. ఎక్కడ చూసినా ల్యాండ్కి 7 బోర్స్, 7 బోర్లు వేసుకున్నారు. 7 బోర్లలో కూడా ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. అయితే రైతు కూడా మాతో రావడానికి, అంటే ల్యాండ్ పైన రావడానికి సిద్ధంగా లేడు. వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక 20 మంది దాకా వచ్చారు. అక్కడికి వచ్చి చాలా అలసిపోయారు. ఆయన బోర్లు వేసుకొని 7 బోర్లు, 700 కంటే తక్కువ ఒక్క బోర్ కూడా వేయలేదు, ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు అని చెప్పడం జరిగింది. నేను సర్వే చేస్తున్నప్పుడు కూడా మీరు వీడియోలో చూడవచ్చు, ఎక్కడ చూసినా మట్టి దిబ్బ, అంటే బండ పొడి ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఆయన లాస్ట్ ప్రయత్నంగా జియాలజిస్ట్తో కూడా పెట్టించుకున్నారు. 2 జియాలజిస్టులు వచ్చి కూడా సర్వే చేసి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా బోర్ షెడ్యూల్ చూసి మాకు కాల్ చేశారు. అయితే అక్కడ వెళ్ళి బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే కంప్లీట్ బోర్ ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. చూసిన విధానం ఏ విధంగా చూస్తామో 4 విధాలుగా ఉంటుంది మేము చూసే విధానం. ఒకటి కొబ్బరికాయ, వాటర్ బాటిల్, కాపర్ రాడ్స్, తస్బీ. ఈ 4 విధాలుగా చూసిన తర్వాత 100% మాకు కన్ఫర్మేషన్ అనిపిస్తే బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో మా సక్సెస్ రేట్ వచ్చేసి 90%. అయితే అనంతపురం జిల్లాలో దాదాపు 56 బోర్లు వేసాము. దాంట్లో 1-2 తప్ప మిగతా అన్నీ ఫుల్ సూపర్ సక్సెస్ అయినాయి. అయితే మీరు చూడవచ్చు, ఇక్కడ చూసిన విధానం ఏ విధంగా చూసామనేది కూడా పెట్టడం జరుగుతుంది. అయితే వీడు అందరూ జనాలు మొత్తం ఒక పండగలాగా, ఒక వ్యక్తికి సహాయంగా ఇంతమంది రావడం అనేది ఆశ్చర్యంగా కల్పించింది. అయితే బోర్ బండి యజమాని కూడా వచ్చాడు అక్కడికి, బోర్ పాయింట్ చూస్తున్నామని తెలిసి. అయితే ఆయన మాటలు ఫస్ట్ వీళ్ళతో ఏం మాట్లాడామో అది వినండి మీరు, తర్వాత మొత్తం బోర్ ప్రాసెస్ చెప్తాను. నేను పెట్టాను, మంచి వాటర్ వచ్చి 3 ఇంచెస్ వచ్చాయి. ఇక్కడ కుడేరు దగ్గర కూడా పెట్టినారు సార్. కుడేరు దగ్గర పెట్టాను, కుడేరు దగ్గర, ధర్మవరం. అవంతేం లేదు సార్, నువ్వే మాకు దేవుడు అనుకుంటాం. మాకే టైం వంచడానికి వచ్చాం అనుకుంటాం అంతే. దేవుడు లేడౌట్ వస్తే చాలు, ఏం దానికి నిలుపుతూనే ఉంటాం నిన్ను ఎనీ టైం మేము ఉన్నంత వరకు. ఏంటంటే ఆయన సోల్ పెండకి మేమందరూ తోడు, బండి నేను తోడు, వాళ్ళు డబ్బులకు తోడు, అంతే. ఆయన అంత ఆడిపోయినాడు పాపం. ఉన్నాడు ఇంకా చెప్తాను, ఇన్ని బోర్లు వేసి ఇంకా 2 బోర్లు డబ్బులు అడగొద్దు కాదు 7 బోర్లు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు విన్నారు. అయితే ఆయన బోర్లు వేసి అలసిపోయారని చెప్పడం జరిగింది. అయితే ఇంతమంది ఆయనకు తోడుగా రావడం కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆయన బాగా దెబ్బతిని ఉన్నాడు. 7 బోర్లు వేసుకుని జియాలజిస్ట్ పాయింట్ కూడా 2తో పెట్టించుకున్న తర్వాత కూడా బోర్ పాయింట్ పడకపోవడంతో ఆయన పొలంలోకి రావడానికి సిద్ధంగా లేడు. అయితే మీరు విన్నారు బోర్ బండి యజమాని లాస్ట్లో మాట్లాడింది. అయితే ఆయనకి 2 బోర్లకి డబ్బులు కూడా తీసుకోలేదు, అడగడానికి కూడా ఎట్లానో అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే మనిషి సహాయం అనేది మనకు ఇక్కడ ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. అయితే మేము బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అయితే డ్రిల్లింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడవచ్చు, మొత్తం బండ స్టార్టింగ్లో కంప్లీట్గా బండ వచ్చింది. బండ వచ్చిన తర్వాత ఎట్లా ఏంటి మొత్తం ప్రాసెస్ ఇక్కడ చూడండి. 45 ఫీట్లలోనే ఒక
1.5-2 ఇంచెస్ వాటర్, 1.5 ఇంచెస్ అయితే వాటర్ రావడం జరిగింది. 45 అడుగుల్లోన 700 అడుగులకి ఒక చుక్క నీళ్లు రాని ప్లేస్లో 45 అడుగుల్లోనే వాటర్ రావడం స్టార్ట్ అయింది. అయితే జనరల్గా ఏంటంటే చాలామంది పెడతారు బోర్ పాయింట్లు కొబ్బరికాయ అన్నట్టు. ఎందుకంటే కొబ్బరికాయ అంటే మామూలుగా వందల మంది ఉంటారు, వందలు కాదు లక్షల మంది ఉంటారు. చూసే విధానం కరెక్ట్ ఉండాలి, తర్వాత కరెక్ట్ వాళ్ళకి చూపించాలి కూడా. ఆ విధంగా చూపిస్తేనే సక్సెస్ఫుల్ ఉంటుంది. మాకు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం వాటర్ లేయర్స్ చూపిస్తుంది. 90-95% మాకు వాటర్ లేయర్స్ చూపిస్తాయి. అయితే మేము పెట్టే విధానం కూడా ఎట్లా ఉంటుందంటే వాటర్ లేయర్స్ ఎక్కడైతే గ్యాదర్ అవుతాయో జంక్షన్ ఉంటుందో దాంట్లో బోర్ పాయింట్స్ ఇస్తాం. ఒక 3-4 లేయర్స్, కనీసం 3 లేయర్స్ అయినా కలిసే చోట బోర్ పాయింట్ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయి. అయితే మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఇంచెస్ ఫుల్ వాటర్ వచ్చాయి. అయితే డెప్త్ ఎంత అంటే 150, 150కే 3 ఇంచెస్ వాటర్ రావడం స్టార్ట్ అయింది. అయితే టోటల్గా మీరు చూస్తూ ఉండండి. అయితే ఎవరైతే బోర్ పాయింట్స్ ఇప్పుడు కొత్త విధానం అని చాలామంది అడుగుతున్నారు, మిషన్లు సైంటిఫిక్ మెథడా అని. సైంటిఫిక్ మెథడ్స్ అంటే పూర్తిగా మిషనరీపై ఆధారపడి మాకు వచ్చే కాల్స్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. సార్ మేము 3D మిషన్స్ మంచి జియాలజిస్ట్లో పెట్టుకొని 3D మిషన్స్తో లేకపోతే సైంటిఫిక్ మెథడ్లో చూసేవాళ్ళు అంతా కూడా జియాలజిస్టులు కాదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చారు, మీకు కూడా బోర్ పాయింట్ పెట్టాలని ఆశగా ఉంది, సరే పెడదామని. మా కొబ్బరికాయ అయితే లేవదు, మా వాటర్ చూసే విధానం తెలియదు, అయితే మేము కూడా పెట్టాలి. ఈ రోజు ట్రెండ్ ఏమి నడుస్తుంది, ఓకే ఇది 3D మిషన్ సైంటిఫిక్ మెథడ్స్, దీని అంటే కొబ్బరికాయని చాలామంది నమ్మట్లేదు. ఎందుకంటే ఫెయిల్యూర్ కూడా అవుతున్నాయి, సక్సెస్ కూడా అవుతాయి. విలేజ్లో చూసే వాళ్ళకి చూసే విధానం కరెక్ట్ రాక డ్రై ఏరియా ఉంటే 50% వరకు వాళ్ళకి ఫెయిల్ అవుతాయి, 40% వరకు సక్సెస్ ఉంటుంది, 30% కూడా ఉండొచ్చు. అయితే మిషన్లు ఏమైనా మెరాకిల్ చేస్తాయి, అద్భుతాలు చేస్తాయి అన్నట్టు క్రియేట్ చేశారు. మిషన్స్ అద్భుతాలు చేయవు, ఏదో 1-2 పడతాయి, 10 పెడితే ఒక 2-3 సక్సెస్ అవుతాయి. మాకు వచ్చే కాల్స్లో కూడా చాలామంది చెప్తున్నారు, సార్ ఇది సైంటిఫిక్ మెథడ్ అని జియాలజిస్ట్ పాయింట్ అని తీసుకున్నాం కానీ ఫెయిల్ అయినాయి అని. జియాలజిస్ట్ అనేవాడు ఆయన చదువు ఉంటుంది, ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 100% అయితే ఎవరిది ఉండదు ప్రపంచంలో, ఇంకా పుట్టలేదండి అట్లాంటి పాయింట్స్ చూసేవాళ్ళు. అయితే కొబ్బరికాయతో చాలామంది చూస్తారు కాబట్టి కొబ్బరికాయతో మ్యాక్సిమం పెట్టుకునేది ఇట్లాంటి సంప్రదాయ పద్ధతులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, తంగిడి పుల్లలు ఇట్లాంటివన్నీ ట్రై చేసుకొని మేము అలసిపోయినాం కాబట్టి మాకు పడలేదు. కాబట్టి జియాలజికల్ పాయింట్ సైంటిఫిక్ మెథడ్లో అని ట్రై చేసుకుంటారు. సైంటిఫిక్ మెథడ్లో కూడా 100% సక్సెస్ అనేది ఉండదు. అయితే ఏంటంటే 3D మిషన్స్ అనేవి కొత్తగా ఇవాళనే మార్కెట్లో వచ్చినాయి కాదు, గత 6-7 సంవత్సరాల నుంచి మెషిన్స్ మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ మధ్యలో క్రేజ్ క్రియేట్ చేశారు అంతే, ఏం లేదు. మన దగ్గర ఇండియాలో తయారయ్యే మిషన్స్ కావు అవి, చైనా, జర్మనీ ఇట్లాంటి ప్లేస్లో. మన సాయిల్కి వాళ్ళ సాయిల్కి చాలా తేడా ఉంటుంది. వాటర్ వాళ్ళ డెప్స్ కూడా, తర్వాత సాయిల్ కండిషన్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి టెక్నాలజీ అనేది 30-40% చాలా డ్రై ఏరియా ఉంటే 3-4 బోర్లు అన్నీ ఫెయిల్ అవుతాయని కాదు, 3-4 బోర్లు సక్సెస్ అవుతాయి. 30-40% కంటే ఎక్కువ ఉండదు. మేము చూసేవి 100-100% ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో అట్లాంటి ప్లేసెస్ నుంచే కాల్ వస్తాయి. తర్వాత 10, 20, 30, 40, 50 బోర్లు ఫెయిల్ అయిన దగ్గర నుంచి కాల్స్ మాకు వస్తాయి. కాబట్టి మేము ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటాం. ఎందుకంటే ఏ ఏరియాలో అయితే అసలే వాటర్ పడవో, లేకపోతే తక్కువ పడతాయో, లేకపోతే చుట్టుపక్కల ఫుల్ వాటర్ ఉంటాయి, ఒక ల్యాండ్కి ఎన్ని బోర్లు వేసుకున్నా కూడా పడవు, అట్లాంటి ఏ ప్లేసెస్ని మేము బోర్ పాయింట్ చూస్తాం. అయితే మా సక్సెస్ రేట్ వచ్చేసి 90% వరకు ఉంది, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. కాబట్టి ఎవరికైనా బోర్ పాయింట్స్ అవసరం ఉంటే కాల్ చేయండి.
అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. అడ్వాన్స్ వేస్తేనే రావడానికి కుదిరిద్ది. ఎందుకంటే 100 కిలోమీటర్లు, 500, 400, 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీ దగ్గర రావాలంటే మీకు కన్ఫర్మేషన్, మాకు కన్ఫర్మేషన్గా ఉండాలంటే ఏదైనా అమౌంట్ వేయాలి. వేస్తేనే మీకు స్లాట్ బుక్ చేసి మీకు డేట్ ఇస్తాం. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో జెన్యూన్గా అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్